హలో అండి. ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ కావాలంటే ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. 2 కప్పులు గోధుమ పిండి వేసేసుకోవాలండి. మైదా కూడా యూజ్ చేస్తే నేను మైదా యూజ్ చేయట్లేదు. వాము, జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసుకోవాలి. నూనె కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాము, జీలకర్ర మొత్తం కలిపేలా కలుపుకొని కొద్దిగా గట్టి పడేలాగా వాటర్ మెల్లిమెల్లికి వేసుకోవాలండి. మెల్లిమెల్లికి వేసుకుంటే ఎక్కువ వాటర్ కాకుండా నార్మల్గా మీడియంగా మెత్తగా ఉండాలి. పిండి మెత్తగా ఉంటేనే మనకి సూపర్గా వస్తుంది స్నాక్స్. కొద్దిగా పిండి తీసుకొని చుట్టుకోవాలండి. చుట్టుకొని మొత్తంగా తీసుకోవాలి. ఎందుకంటే నేనైతే రోల్లా చేసుకున్నాను. పెద్దగా మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. పిండి మొత్తం రోల్లా చేసేసుకుని మనకి కత్తి ఉంటుంది కదండి, కత్తితోటి ఘాట్లు పెట్టేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి చిన్నవి అయితేనే బెస్ట్. మన పెద్దవాళ్ళకంటే మనం ఎలాగైనా తినేయగలం కాబట్టి మిగతా పిండి కూడా నేను అలాగే కట్ చేసుకున్నవన్నీ ప్లేట్లో వేసేసుకోవాలండి. ప్లేట్లో వేసేసుకుని వేడి నూనె ఉంటుంది కదండి, వేడి నూనెలో అయితేనే మనకి మొత్తంగా వేసేసుకొని కలుపుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిందనుకో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మిగతా కూడా అలాగే ప్రాసెస్ అండి. వేడి నూనెలో మొత్తం చేసినవన్నీ వేసేసుకోవాలండి. నేనైతే అన్నీ వేసేసుకుని మిగతా ప్రాసెస్ ఇందాక ఎలా చేసామో అలాగే వేడి నూనెలో వేసేసుకోవాలి. మొత్తంగా వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిందనుకో తీసి పక్కన పెట్టి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసుకుని అయితే బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.